హలో! వెల్కమ్ టు మై ఛానల్ హాబీస్ అండ్ మోర్. ఈ వీడియోలో వాషింగ్ మెషిన్‌ని న్యాచురల్ మెటీరియల్స్‌తో ఇంట్లో ఉండే మెటీరియల్స్‌తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం బయట డీస్కేలర్స్ ఏమీ కొనకుండా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముఖ్యంగా 4 పార్ట్‌లు క్లీన్ చేసుకోవాలి. ఒకటి డిటర్జెంట్ వేసే డిస్పెన్సర్. దీనిలో ఇది శుభ్రంగానే కనిపిస్తున్నా, దీనిలో చాలా మురికి పట్టేస్తుంది మనకు తెలియకుండానే. సో, ఇదంతా ఎలా క్లీన్ చేసుకోవాలో వివరంగా చూపిస్తాను. రెండోది టబ్ క్లీన్ చేసుకోవాలి. మూడోది గ్యాస్కెట్ రబ్బర్ లాగా ఉంటుంది కదా! మన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్‌కి. తెలియకుండానే అక్కడ కూడా ఎంత మురికి పట్టేసిందో చూడండి. సో, రెగ్యులర్‌గా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. నాలుగవది కింద ఇక్కడ శాండ్ కలెక్షన్ ట్రే ఉంటుంది. దీనిలో కూడా మట్టి ఉంటుంది. అది కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. సో, న్యాచురల్ మెటీరియల్స్ వాడి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! ఒకటి ఏంటంటే వెనిగర్. దీనిలో ఎసిటిక్ యాసిడ్ ఉంది మనం ఇంగ్రీడియెంట్స్‌లో చూస్తే. యాసిడ్ ఎప్పుడైనా మన స్కేల్స్ లాంటివి ఫార్మ్ అయితే ఈజీగా తీసేస్తుందని తెలుసు కదా! రెండోది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి క్లీన్ చేస్తే మన హార్డ్ వాటర్ వల్ల వచ్చే స్కేల్స్ ఈజీగా పోతాయి. ఒకవేళ గనుక మన ఇంట్లో వెనిగర్ లేకపోతే ఒక నిమ్మకాయ రసం పిండి డైల్యూట్ చేసి అది వేయొచ్చు. దానిలో గింజలు అవి ఏమి రాకుండా వేసుకోండి. ఇంకొకటి డిసిన్ఫెక్టెంట్ వైప్స్ మీ దగ్గర ఉంటే అవి వాడుకోవచ్చు. లేకపోతే ఒక వెట్ క్లాత్‌తో క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఈ డిటర్జెంట్ డిస్పెన్సర్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. మన సింక్ దగ్గర ఒక బ్రష్‌తో క్లీన్ చేసుకోవచ్చు. టూత్ బ్రష్‌తో క్లీన్ చేస్తే మధ్య మధ్యలో ఉన్న చిన్న చిన్న పార్ట్స్‌లోకి కూడా వెళ్ళి ఈజీగా క్లీన్ అవుతాయి. సో, అక్కడ ఈ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏసేది చూసారా? దానిలో ఎంత క్లీన్‌గా కనపడినా అది ఓపెన్ చేసేపాటికి ఎంత మురికి పట్టి ఉందో. సో, బేసిక్‌గా వీటిల్లో మురికి పడితే మన డిటర్జెంట్స్‌తో పాటు ఈ మురికి కూడా మన బట్టల్లోకెళ్తుంది కదా! సో, అప్పుడప్పుడు 15 రోజులకొకసారి ఈ డిటర్జెంట్ డిస్పెన్సర్ అయితే క్లీన్ చేసుకోవాలి. నేను రోజు నీళ్లొంచేసి పైన పెడతాను. సో, క్లీన్‌గానే ఉంటుందిలే అనే ఉద్దేశంలో ఉన్నాను. కానీ తీస్తే చూసారా ఎంత మురికుందో. కంఫర్ట్ అనేది మెయిన్‌గా ఫ్యాబ్రిక్ కండిషనర్ ట్రే అది. అది లాస్ట్‌లో ఎళ్తుంది మనకి. మొత్తం స్పిన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఎళ్తుంది రిన్స్ అయిపోయిన తర్వాత. అది బట్టలకు ఉండిపోతుంది. దానిలో ఏమన్నా మురికి, జర్మ్స్ ఉంటే. సో, దాన్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అవసరమైతే డిష్ వాష్ లిక్విడ్ ఏసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఈ లెవెల్‌లో మురికుంటే. మనం చాలా ఏళ్ల నుంచి క్లీన్ చేయకుండా అట్లానే పెట్టేస్తే దీనిలో స్కేల్స్ పట్టేసి, బాగా పట్టేసి లోపలికి కూడా వెళ్ళట్లేదంట. కొందరు ఇదివరకు చేసిన వీడియోలో కామెంట్స్‌లో పెట్టారు. సో, ఫ్యాబ్రిక్ కండిషనర్ లోపలికి వెళ్ళట్లేదు ఏం చేయాలి అని. ఇలా క్లీన్ చేసుకోండి తీసి. అప్పుడు పోతుంది. లోపలికి కూడా వెళ్తుంది అప్పుడు లిక్విడ్. సో, ఇప్పుడు శుభ్రంగా అయిపోయింది చూసారా? ఆ నల్ల మచ్చలు ఏమీ లేవు. నల్ల మచ్చలు బేసిక్‌గా ఫంగస్. సో, బాగా స్కేల్ లాగా పట్టేస్తే ఇందాక చూపించిన వెనిగర్, బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఒక అరగంట అప్పుడు రుద్దండి. అప్పుడు పోతాయి. నెక్స్ట్ ఈ గ్యాస్కెట్ ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇది నేను రోజు తలుపు తీసి పెడతాను వాష్ అయిన తర్వాత. సో, పట్టదేమోలే ఇట్లా అనుకున్నాను. గమనించలేదు ఇట్లా పడతాందని. ఇది కూడా నాచు లాంటిదే ఫంగస్ ఒక రకమైన. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం. నేను డిసిన్ఫెక్టెంట్ వైప్స్‌తో క్లీన్ చేస్తున్నాను. చాలా తేలిగ్గా ఉంటుంది వీటితో క్లీన్ చేయటం. లేకపోయినా ఏం పర్లేదు. ఒక పల్చని వెట్ క్లాత్ తీసుకొని దాంతో తుడిచేస్తే సరిపోతుంది. అంతగా అయితే ఇంకా అనుమానం ఉంటే ఏమన్నా అందరి దగ్గర ఇప్పుడు శానిటైజర్ స్ప్రేలు అవి ఉంటున్నాయి కదా! కొంచెం కొట్టేస్తే ఎక్కువ రోజులు మళ్ళీ పట్టకుండా ఉంటుంది.
మొత్తం పై వరకు బాగా క్లీన్ చేసుకోవాలి 4, 5 సార్లు. బాగా పట్టేసింది కదా! చూసారా ఎంత మురికొస్తుందో ఒక్కొక్క వైపుకి. అప్పుడు టెక్నీషియన్ ఇన్‌స్టాల్ చేయటానికి వచ్చినప్పుడు ప్రతి వాష్ తర్వాత తుడుచుకోండి అని చెప్పారు వాళ్ళు. కానీ నేను మొదట్లో కొన్ని రోజులు తుడిసాను, కానీ తర్వాత ఓపెన్ చేసి పెడితే అదే ఆరిపోతుందిలే అనుకున్నాను. సో, ఈసారి నుంచి తుడవాలన్నమాట. ఇది లెసన్. సో, పై పక్కన దాని చుట్టూ కూడా తుడవాలి నీట్‌గా. పైన ఎక్కువ లేదసలు. కిందకే కారుతాయి కదా నీళ్లున్నాయి అన్నీ. సో, దానిలోనే పట్టేస్తున్నాయి అన్నమాట. సో, అది ఎక్కువ క్లీన్ చేసుకోకపోతే వాసన వచ్చే అవకాశం ఉంది. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. క్లీనింగ్ అయిపోయినాక కాస్త శుభ్రంగా ఉంది చూడండి. అన్ని వైప్స్ పట్టినాయి, ఎంత మురికైపోయినాయో అవి. తర్వాత కింద శాండ్ కలెక్షన్ ట్రే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమన్నా బట్టల్లో కాయిన్స్ వదిలేసిన ఆర్ బట్టలు బాగా మురిగ్గా ఇసుకగా అట్లా ఉన్నా అదంతా ఇక్కడ కలెక్ట్ అవుతుందన్నమాట. సో, అది ఓపెన్ చేస్తే దానిలోంచి కొద్దిగా నీళ్ళు వచ్చినాయి బయటికి. కాస్త మురిగ్గానే ఉన్నాయి నీళ్ళు. శాండ్ లాగా ఏం లేదు కానీ కొంచెం మురికి ఉంది. సో, అది కూడా ఒక 2 నెలలకు ఒకసారన్నా క్లీన్ చేసుకుంటే బెటరు. నేను ఆ వైప్స్‌తోనే క్లీన్ చేసేస్తున్నా. లేకపోతే ఏదన్నా క్లాత్‌తో క్లీన్ చేసుకోండి. ఆ తడంతా బాగా తుడిసేసి క్యాప్ ఉంది కదా, దానికి కూడా కొంచెం మురికుంది. ఆ క్యాప్‌ని కూడా కడిగేసి మళ్ళీ పెట్టేస్తే సరిపోతుంది. ఎక్కడికక్కడ లైట్‌గా నాచు పట్టినట్టు అవుతుందన్నమాట మనం క్లీన్ చేసుకోకపోతే. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే లైఫ్ పెరుగుతుంది వాషింగ్ మెషిన్‌ది. సో, అది క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పైన ఈ టచ్ ప్యాడ్ ఇవన్నీ రోజు మనం ముట్టుకుంటాం కదా, వీటిని కూడా వైప్స్‌తో ఒకసారి అలా అప్పుడప్పుడు తుడిస్తే మంచిది. మన చేతికున్న జర్మ్సే వాటికి అంటుతా ఉంటాయి. మనం ఏవైతే రోజు ముట్టుకుంటామో వాటికి అంటుతా ఉంటాయి కదా. ఓసీడీ అని కాదు కానీ జనరల్లీ హెల్తీ హ్యాబిట్స్ లాగా ఎప్పటికప్పుడు మనం అట్లా చేసుకుంటే. సో, ఇది డిటర్జెంట్ ట్రేలే స్లాట్. దీని లోపల కూడా ఒక్కోసారి చాలా మురికి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ కనపట్ల, ఊరికే ఒకసారి అలా వైప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది డోర్ పైన కూడా మన బయట నుంచి వచ్చే దుమ్ము అంతా పడతా ఉంటుంది కదా, అది కూడా కాస్త మురిగ్గానే ఉంది. సో, అది కూడా నీట్‌గా తుడిసేస్తున్నాను. అండ్ ఆ గ్లాస్ అంతా. మనం ఇప్పుడు కరోనా మూలాన బయటికెళ్ళొస్తే చాలు బట్టలన్నీ వాష్ చేసేస్తున్నాము. సో, ఫస్ట్ బయట బట్టలతో పట్టుకునేది వాషింగ్ మెషిన్. సో, దీన్ని కూడా ఇట్లా డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటే మంచిది. ఇది క్లీన్ చేసుకున్నాం కదా, లోపల పెట్టేస్తున్నాను. ఇప్పుడు డ్రమ్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. చాలా వాషింగ్ మిషన్స్‌కి మెయిన్ ఆ డ్రమ్ ప్రాబ్లమ్ అవుతుంది. డ్రమ్‌లో స్కేల్స్ పట్టేసి పాడైపోతున్నాయి. సో, ఇప్పుడు దీన్ని న్యాచురల్ మెటీరియల్స్‌తో ఎలా క్లీన్ చేయాలంటే 2 కప్పుల వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. బయట దొరికే డీస్కేలర్ పౌడర్ బదులు ఇది వాడుకోవచ్చు మనం.
సో ఫస్ట్ ఒక కప్పు తీసుకుని మనం దేంట్లో అయితే సర్ఫ్ ఆర్ వాషింగ్ లిక్విడ్ వేస్తామో దాంట్లో పోసేయాలి. రెండో కప్పు సగమేమో సాఫ్ట్నర్ ట్రేలో పోస్తున్నాను. దానిలో కూడా ఇందాక నల్లగా ఉంది కదా, అది కూడా కాస్త క్లీన్ అయిపోతుంది. అండ్ ఇంకొక అరకప్పు మళ్ళీ దీనిలోనే పోస్తున్నాను సర్ఫ్ వెళ్ళే దాంట్లో. సో బేసిక్గా 1.5 కప్పు డిటర్జెంట్ వెళ్ళే దాంట్లో పోసాను, 1/2 కప్పు సాఫ్ట్నర్ ట్రేలో పోసాను. సో ఇంకా అది క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు బేకింగ్ సోడాని డైరెక్ట్గా డ్రమ్లోనే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు అన్నాను కదా, అది టేబుల్ స్పూన్ కొలత అనమాట. మన నార్మల్ స్పూన్ కన్నా టేబుల్ స్పూన్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో సుమారుగా వేసుకోండి, ఏమి ఇట్లానే చేయాలని ఏం లేదు. ఒక మామూలు స్పూన్ ఇంట్లో మనం టిఫిన్ తినే స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అది వేసేసాను. వేసిన తర్వాత ఫుల్ వాషింగ్ సైకిల్ వేయాలన్నమాట. మనం వాటర్ ఆన్ అయ్యిందా, పవర్ ఆన్ అయ్యిందా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత డోర్ మూసేసి ఫుల్ వాషింగ్ సైకిల్ విత్ అట్లీస్ట్ 40 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్తో వేయాలి. మీరు కనుక చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు నేను వాషింగ్ మెషిన్ని అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టెంపరేచర్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వేడి నీళ్ళు ఆప్షన్ లేకపోతే కొంతమంది వేడి నీళ్ళు డైరెక్ట్గా పోసేస్తారు కదా, అట్లా ఏమన్నా ఆప్షన్ ఉంటే చేయండి. టర్బో వాష్ చేయొద్దు, నార్మల్ వాష్ చేయండి. తర్వాత నేను 40 degrees సెలెక్ట్ చేశాను చూడండి. ఇంకా 60 degrees 95 degrees కూడా ఉంది మా దాంట్లో, కానీ నేను ఎక్కువ రోజులు అవ్వలేదులే అని చెప్పి ఇప్పుడు 40 degrees సెలెక్ట్ చేశాను. ఆన్ చేసేస్తున్నాను. సో 50 minutes రన్ అవుతుందని వచ్చింది వాషింగ్ సైకిల్. సో ఆ నీళ్ళు ఎంత మురిగ్గా వస్తాయో చూడాలనిపించింది. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని అది వాటర్ డ్రైన్ అయ్యే పైపుని తీసుకొచ్చి ఒక బకెట్లో పెట్టాను. డ్రైనేజ్ హోల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకు తెలియదు కదా నీళ్ళు ఎంత మురిగ్గా వచ్చినాయో, అందుకని అట్లా పెట్టాను. చూద్దాం ఎట్లా వస్తాయో. సో ఇది దాదాపు ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అట్లా ఫాస్ట్గా మనం వేసిన వెనిగర్ అండ్ బేకింగ్ సోడా కలిపి అట్లా బాగా నొరగొస్తూ అట్లా తిరిగిందనమాట. డెఫినెట్గా వేడి నీళ్ళల్లో అంతసేపు తిరిగితే ఎంతో కొంత క్లీన్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వారంలో అన్ని రోజులు మీరు వాష్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా 3 నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి. నేను వారంలో 3-4 సార్లు వేస్తాను. సో అలాంటి వాళ్ళు 6 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎప్పుడు హాట్ వాష్ చేసే వాళ్ళకి ఎక్కువ స్కేల్ పట్టే అవకాశం ఉందన్నమాట. మనకి జనరలీ అంతే కదా, నీళ్లు బాగా మరిగించినప్పుడు గిన్నెలో పోసి స్కేల్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి మామూలు టెంపరేచర్ నీళ్ళు పెట్టిన దానికన్నా. అదొకటి. సో మీరు ఎట్లయితే వాష్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది డిపెండ్ అవుతుంది అనమాట ఇట్లా క్లీనింగ్ సైకిల్. సో ఇప్పుడు 23 నిమిషాలే ఉంది ఇంకా. ఇప్పుడు ఫస్ట్ టైం డ్రైన్ అయిపోతున్నాయి నీళ్ళు. సో కాస్త మురిగ్గానే వచ్చినాయి, కానీ మరీ బాగా మురిగ్గా అయితే రాలేదు. స్కేల్స్ అంటే జనరల్లీ తెల్లగా ఫామ్ అవుతాయి కదా, సో తెల్లగా ఏమన్నా అట్లగా ఏమన్నా వస్తాయేమో, అంటే అట్లీస్ట్ పైన లేయర్ పౌడర్గా అట్లా వస్తాయేమో అనుకున్నాను, కానీ అట్లా ఎక్కువ ఏమి రాలేదు. సో వాషింగ్ మిషన్ కొని 11 నెలలు అయింది. సో ఫార్ గుడ్ అనుకోవాలి. ఇంకా అయిపోయింది డ్రైన్ అవటం ఈ సైకిల్కి. సో తీసి మళ్ళీ డ్రైనేజ్ హోల్లో పెట్టేస్తున్నాను. ఈ పైప్ కూడా చూస్తే కొంచెం నాచు పట్టింది. ఆ డ్రైనేజ్ హోల్లోకి ఉంటుంది కదా, అండ్ ఎప్పుడు ఆ తడి అట్లానే ఉంటుంది. సో కొంచెం క్లీన్ చేశాను, పర్వాలేదు. దీని గురించి ఎక్కువ వరి అవ్వక్కర్లా. ఈ పైపులు మనం అవసరం అయితే మార్చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాస్ట్ ఉండదు. ఓకే, బట్ మనం ఎలాగో తీసాం కాబట్టి కొంతవరకు క్లీన్ చేస్తున్నా చేత్తోనే. లోపల వరకు ఎట్లాగో క్లీన్ చేయలేం కదా.
కొంత వెనిగర్, బేకింగ్ సోడా దీనిలోంచి కూడా పాస్ అవుతుంది కాబట్టి కొంత క్లీన్ అవుతుంది అనుకోండి. మేబీ లైక్ ఒక 20%. ఇంకా బాగా కాన్సంట్రేటెడ్‌గా ఏస్తే గానీ ఇంత మురుకుంటే క్లీన్ అవ్వదు. అయిపోయింది ఇప్పుడు సైకిలు. మా ఫాదర్ వాళ్ళకి కూడా అట్లానే స్కేల్స్ వచ్చి వాషింగ్ మిషన్ పాడైపోయింది. డ్రమ్ రీప్లేస్ చేసినా కానీ అండ్ వాటర్ పైప్ దగ్గర డీస్కేలర్ పెట్టినా పెద్ద ఉపయోగం లేదు. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటరు. సో దీనిలో కొంచెం నీళ్లున్నాయి వాషింగ్ అయిపోయినాక. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా దానిలో నీళ్లుంటే మురికి చేరుతుందని, తుడిసేసుకుంటే బెటరు. సో డ్రమ్ అయితే మట్టుకు క్లీన్గానే ఉంది. సో ఇప్పుడు నుంచి ఒక రూల్ ఆఫ్ థంబ్ అబ్బాయి సర్వీస్ పర్సన్ చెప్పినట్టు వాషింగ్ అయిన తర్వాత ఒక్క నిమిషం కేటాయించి ఆ గ్యాస్కెట్ తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. మెయిన్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్కి ఈ గ్యాస్కెట్ తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు డిటర్జెంట్ ట్రే కూడా ప్రతి వాష్ అయిన తర్వాత చూసారా దానిలో కొంచెం నీళ్లు ఉండిపోయినాయి. మెయిన్గా సాఫ్ట్నర్ దాంట్లోనే ఉండిపోతున్నాయి, అక్కడే మురికి పట్టేస్తుంది అనమాట. ఆ నీళ్ళని కిందకు ఉంచేసేయండి జస్ట్ అట్లా. అట్లీస్ట్ కొంతవరకు పట్టకుండా ప్రతిరోజు కడగలేం కదా దాన్ని. సో వంచేసి పైన పెట్టేస్తాను నేను అది ఆరే వరకు. అప్పుడు దానిలో ఎక్కువ పట్టకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా మన వాటర్ వచ్చే పైప్ ఉంటుంది కదా దానిలో కూడా ఎప్పుడు అట్లా నీళ్లు కొంచెం ఉండిపోతాయి కదా, దానిలో కూడా కొంతవరకు నాచు పట్టే అవకాశం ఉంది. సో ఇట్లా డిటాచ్ చేసే పైపు ఉంటే మీకు కొందరికి డిటాచ్ చేయటానికి కుదరకపోవచ్చు. ఉంటే కనుక ఇది ఎప్పటికప్పుడు డిటాచ్ చేసుకున్న నీళ్లు కిందకు వదిలేసి పెడితే కొంచెం గాలి వెళ్ళి అంత నాచు పట్టకుండా ఉంటుందని నేను అట్లా పెడుతున్నాను. ఒక్కోసారి మర్చిపోతాను, పర్వాలా గుర్తున్నప్పుడు పెడతా ఉంటాను. ఈ పైపులు అవి ఓకే, మరీ ఎక్కువ రేటు ఉండవు కదా, ఒక 1000 రూపాయలు 2000కి మారుస్తారు, దానివల్ల పెద్ద ప్రాబ్లం రాదు. ఈ డ్రమ్ములు ఇవే పాడైపోతేనే ఎక్కువ కాస్ట్ అవుతాయి మనకి. అండ్ వాళ్ళు చెప్పే సర్వీస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మనమే ఇలా చేసుకుంటే బెటరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.